మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అనేది ఇది బూటకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయన హాస్పిటల్లో ఉంటే ఆయన తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేసి మరి ఎదురు కాల్పులో చనిపోయారనేటువంటి ప్రచారం చేస్తున్నట్టు కూడా కొంతమంది ప్రజా సంఘాలు మేధావులు కామెంట్ చేస్తున్నాయి. సో మీరు ఎట్లా చూస్తారు సార్? ఒక మాజీ మావోయిస్ట్గా ఆయన చుట్టూ కొంతమంది మరి మావోయిస్టు ఉంటారు, ఆయనకంత కొంత సెక్యూరిటీ ఉంటుంది, అంతమందిని దాటి మరి నిజంగా నంబాలని ఎన్కౌంటర్లో చంపేశారంటే మీరేమంటారు? ఇప్పుడు దాంట్లో మొట్టమొదటగా వార్తలు వచ్చినప్పుడు ఇదంతా ఫేక్ న్యూస్ మైండ్ గేమ్ అనేది మొదటి చర్చ జరిగింది మొన్న మార్నింగ్. తర్వాత మళ్ళీ ఫోటో ఏదైతే అంటే ఆ డెడ్ బాడీకి సంబంధించిన దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆ ముఖాన్ని చూసి ఓన్లీ ముఖం మాత్రం కనపడింది కాబట్టి అది చంపేయబడ్డాడు అనే విషయం స్పష్టంగా అది అర్థమవుతుంది. అయితే అర్థమై చనిపోయింది అనేది ఎంతో దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్న నేపథ్యం లోపల తర్వాత మనకి ఏమొస్తున్నాయి అంటే ఒకటి కొన్ని వార్తలు ఏమొచ్చినాయంటే ఒరిస్సా లోపల అరెస్ట్ అయ్యాడు, చంపబడ్డాడు, చిత్రహింసలు పెట్టి చంపబడ్డాడని వార్తలు వచ్చినాయి. తర్వాత దీన్ని బలోపేతం చేస్తూ అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అనేది జరిగిన తర్వాత ఉదయం జరిగిందని వాళ్ళు చెప్తుండ్రు. ఎక్కడ నారాయణపూర్లో జరిగిందన్నారు. మరి నారాయణపూర్లో జరిగిందనుకున్నప్పుడు ఏ ఊరు చెప్పాలి కదా, ఏ ఊరు చెప్పలేదు, ఎక్కడ జరిగిందో చెప్పలేదు. అసలు అక్కడ ఆ ఘటన కాడికి కూడా మీడియా సంస్థలను ఎవరిని అనుమతించలేదు. కాబట్టి ఇక్కడ డౌట్ వస్తుంది. ఈ డౌటే కాదు అసలు. అంటే ఇప్పుడు ఇంకా మళ్ళీ మరింత డౌట్ ఏంటంటే కనీసం అంటే ఆ శవాలు ఇప్పుడు ఇవాళ ఏదో రాత్రి కొన్ని ఫోటోలు రిలీజ్ చేసిందని చెప్తుండ్రు. అంటే ఆ ఫోటోలు కూడా ఏంటంటే ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ప్రభుత్వ పోలీసుల పైన కూడా ఏముంటుందని అంటే సాధారణ ప్రజలను తీసుకుపోయి డ్రెస్సులు తొడిగించి తర్వాత వాళ్ళకాడ పాత తుపాకులు పెట్టేసి ఏంటంటే ఆ ఫోటోలు తీసేసి చనిపోయిన విషయాన్ని కూడా చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అసలు ఇక్కడ అసలు ఏం జరిగింది, అది నిజమేనా కాదా? అంటే బసవరాజును వేరేక్కడ పట్టుకొచ్చి చంపి బసవరాజుతో పాటుగా నాగేశ్వరరావు అంటే ఆయన మధు, ఆయన నవీన్, ఆయన స్టేట్ కమిటీ మెంబర్ నాకు తెలుసు, ఆయన కూడా నాకు తెలుసు. అంటే ఇద్దరిని అంటే బయట నుంచి వచ్చేటప్పుడు జార్ఖండ్ నుంచి వస్తుండ్రా, లేకపోతే ఒరిస్సా నుంచి ఇటు వస్తుండ్రా, లేదా ఇటు నుంచి అటుపోతుండ్రా, లేదా హాస్పిటల్లో ఉన్నారా, మనకు ఆ స్పష్టత లేదు. కానీ ఇప్పటికీ కూడా మొన్నటి నుంచి వాళ్ళ తమ్ముడు అంటే బసవరాజు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబీకులు కూడా పోయినరు, రాయపూర్ పోయినరు, శవం ఇవ్వలేదు. 3 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. 3 రోజుల తర్వాత అంటే అడిగితే మీరు ఎట్నే ఉంటుందంటే మేము కాల్ చేస్తాం, ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేస్తామని మాట్లాడారు. ఇది చాలా తప్పు కదా. అది అసలు శవం అంటే శవం ఇవ్వకపోవడం ఏమనుకోవాలి అనేక అనుమానాలు వస్తున్నాయి. అంటే శవం ఇస్తే అక్కడ వీళ్ళు పెట్టిన చిత్రహింసలు అర్థమైతే లేకపోతే ఇంకోటి అర్థమైతే అన్న దాంతో ఈ రకంగా వాయిదా ఇస్తున్న విషయం అక్కడ అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈ శవం కోసం కూడా ఎంత దరిద్రం అన్నట్టు ఇవాళ శవం కోసము హైకోర్టు లోపల కేసు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇది ఏమనుకోవాలి ఇవాళ శవం కూడా ఇవ్వకపోతే. కాబట్టి ఇవేవుతున్న అనేకమైన అనుమానాలు ఏవవుతున్నాయో అంటే మనకు ఖచ్చితంగా ఇట్లనే జరిగిందని మనం చెప్పలేము, కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ ప్రశ్న ఇంకొకటి ఉన్నది అంటే తనకు రక్షణ ఉంటుంది కదా, తనకు రక్షణగా ఉంటుంది తప్పకుండా ఉంటుంది. ఒక కేంద్ర సెక్రటరీకి కేంద్ర కమిటీకి మెంబర్కు ఉంటుంది, కేంద్ర సెక్రటరీకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇవాళ కాదు, గతంలో గణపతి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా తనకు కూడా ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీ అంటే కంపెనీ 50 లేదా 60 70 లేదా 80 కూడా అంటే ఆ వచ్చే సంఖ్యను బట్టి పెడతారు. అది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, 5 10 డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఒక కంపెనీ ఉంటుంది. కంపెనీ అంటే తప్పనిసరిగా అందులో 2 లేదా 3 ప్లాటూన్స్ ఉంటాయి. ఒక ప్లాటూన్ లోపల 3 సెక్షన్స్ ఉంటాయి, 2 సెక్షన్స్ ఉంటుంది. ఒక సెక్షన్ అంటే 7 ఉండొచ్చు, 9 ఉండొచ్చు. కాబట్టి అంటే కంపెనీ అంటే దాని యొక్క నిర్మాణ పద్ధతి అది ఉంటుంది. దానిలో సరే 50 ఉన్నారా 70 ఉన్నారా అని కరెక్ట్గా చెప్పలేను, అదే అనేక మార్పులు జరుగుతుంది. కానీ ఒక కంపెనీ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, ఇప్పుడు పోలీసు బలగాలు ఏం చెప్తున్నట్టు అది కంపెనీ 7 కాయ్ 7 అని రాస్తారు. కాయ్ అంటే కంపెనీ. కాబట్టి ఒక కంపెనీ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ కంపెనీ లోపల కూడా దాంట్లో లోపల తప్పనిసరిగా తిరిగి మొత్తం కంపెనీ లోపల ఒక ముందట బ్యాచ్ ఉంటుంది, వెనక బ్యాచ్ ఉంటుంది, మధ్య బ్యాచ్ ఉంటుంది. తర్వాత తన దగ్గర కూడా మళ్ళీ ప్రత్యేకమైన ఒక సెక్షన్ ఉంటుంది. ప్రత్యేకంగా కూడా తను వన్ సైడ్ పోయినా లేదా బాత్రూమ్ పోయినా స్నానం చేసినా లేదా ఎక్కడున్నా కానీ అంటే తప్పనిసరిగా కనిపెట్టుకుంటూ ఒక బ్యాచ్ తప్పనిసరిగా చాలా వాళ్ళు ఈ దగ్గరగా ఇప్పుడు నంబాల కేశవరావుకు అంటే ప్రధాన కార్యదర్శికి దగ్గరగా ఉండే
ఆ యొక్క బ్యాచ్ దగ్గర ప్రత్యేకమైనటువంటి ఆయుధాలు ఉంటాయా, లేకపోతే అందరిలాగా సాధారణమైనటువంటి ఆయుధాలు ఉండే అవకాశం? లేదు, ప్రత్యేకమైన ఆయుధాలు ఉంటాయి వాళ్ళ కాడ కూడా. ఏంటంటే AK-47s ఉంటాయి, తర్వాత ఇతర కొన్ని ఆటో వెపన్స్ ఉంటాయి. తప్పనిసరిగా వాళ్ళు చాలా చురుకైన వ్యక్తులు ఉన్న దాంట్లో చురుకైన వ్యక్తులుగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు వాళ్ళు. అంటే తప్పనిసరిగా కూడా అంటే రాత్రి నిద్రపోయేటప్పుడు అప్పుడు కూడా వాళ్ళ కాడ చుట్టూ సెంట్రీలు వేరే, అక్కడ జనరల్ సెక్రటరీ ఉన్న కాడ కూడా తప్పనిసరిగా ఆడ పడుకున్న కాడ కూడా తప్పనిసరిగా సెంట్రీ ఉంటారు. ఒకరు లేదా ఇద్దరు, ఆ పరిస్థితులను బట్టి కూడా సెంట్రీ కంటిన్యూగా ఉంటారు. వాళ్ళు డేలో ఉంటారు, నైట్లో ఉంటారు అక్కడ సెంట్రీగా. కాబట్టి ఆ అప్రమత్తత ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది, ఉండకుంటే ఏమి ఉండదు అది. కాబట్టి ఇది జరిగింది ఎప్పుడు అయితే రాత్రి జరిగిందా అంటే సాధారణంగా ఎన్కౌంటర్లన్నీ కూడా రాత్రి జరుగుతుంటాయి ఎక్కువగా. రాత్రి జరిగితే తెల్లారి గట్లని చెప్తారు. రాత్రిలే అంటే బలగాలు ప్రవేశించి ఆ బలగాలు రాత్రిలే దాడిని 4 గంటలకు 3 గంటలకు ఈ దాడి కొనసాగిస్తారు వాళ్ళు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.